మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా, నేను చెప్పే మాట మంచి వినాలి మీరు. మిత్రులారా, మీకు అందరికి చరిత్ర తెలుసు. బీఆర్ఎస్ పార్టీ దళితుడిని ముఖ్యమంత్రిని చేసిందా? ఫెయిల్. దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా? ఫెయిల్. బీఆర్ఎస్ పార్టీ దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా? ఫెయిల్. అసలు మనం నిరుద్యోగులకు ఏనాడైనా ఉద్యోగాలు ఇచ్చామా? ఫెయిల్. గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించామా? ఫెయిల్. ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇచ్చామా? ఫెయిల్. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చామా? ఫెయిలేనా? బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిందా? ఫెయిల్. డిఎస్సి ద్వారా టీచర్ల కొలువులు ఇచ్చామా? ఫెయిలేనా? మరి దేంట్లో పాస్ అయింది? మిషన్ భగీరథ ద్వారా దోచుకున్నాం. అంతేనా? కాళేశ్వరం మేడిగడ్డ పేరిట 1,00,000 కోట్లు దోచుకున్నాం. కరెక్టేనా ఈ మాట? ధరణి పేరిట రైతుల భూములు లాక్కుని మన కార్యకర్తల పేరు మీద పట్టాలు చేయించుకున్నాం. కరెక్టేనా ఈ మాట? నా బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం చేసి 100 కోట్లు దోచుకుంది. మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. ఈ కార్ రేసు ద్వారా నా కొడుకు కేటీఆర్ ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించాడు. అన్నా కరెక్టేనా? స్టేజ్ మీద లేవట్రా. నా అల్లుడు హరీష్ రావు అధికారం అడ్డం పెట్టుకుని అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశాడు. కరెక్టేనా ఈ మాట? డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ మాఫియాను బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరుండి నడిపించింది. నిజమైతే ఒకసారి చేతులు లేవట్రా దయచేసి. మన పార్టీ నాయకులు మిషన్ కాకతీయ పేరిట కమిషన్లు దిగమింగారు. అన్నా కరెక్టేనా? స్టేజ్ మీద లేవట్రా. మనం 10 ఏళ్లు అధికారంలో ఉండి నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. మరి 10 ఏళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ ఏం చేశాడయ్యా అంటే, ఎటువంటి అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అన్నా కరెక్టేనా? నిజమైతే ఒకసారి చేతులు లేవట్రు దయచేసి.